వివేకానంద గారు ఉన్నారు నాతో పాటు. కేసీఆర్ స్పీచ్లో పస లేదు అని చెప్పి కాంగ్రెస్ వర్షన్ ఏంటి ఏం చెప్తారు? కేసీఆర్ గారి స్పీచ్ తర్వాత వారి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిపోయింది. అది కేవలం మీది మాటలు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా కేసీఆర్ గారి యొక్క సందేశాన్ని, ఒక సభని కోట్ల మంది ఈరోజు మరి చూడడం, లైవ్లో చూడడం, అటు ఐపీఎల్ మ్యాచ్ ఉన్న పక్కన పెట్టి కేసీఆర్ గారిని చూసిరంటే వారికి ఉన్న క్రేజ్, వారికి ఉన్న ఇమేజ్, వారికి ఉన్న స్టేటస్ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వారు అనే మాటలు కేవలం రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంత లక్షల మంది వస్తూ ఉంటారు, దాని గ్రాఫిక్స్ అంటారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు మైండ్ బ్లాక్ అయిందని అనొచ్చు కదా మనం కూడా. కాబట్టి మనం అన్నట్టు ఏనుగులు పోతూ ఉంటాయి, కుక్కలు మురుగుతూ ఉంటాయి, పిచ్చి కూతులు కూస్తూ ఉంటారు. కాబట్టి మాటలు మాట్లాడుతూ మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలని చెప్పి మనం చెప్తాం. కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు తీయడానికి కేసీఆర్ భయపడ్డాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే అనుకొని అట్లే అనుకొని మనం దానికి ఏం చేస్తాం, మేరు పర్వతం చూసేసి అన్నయ్య ఎంతమంది చెప్పినా కదా. కాబట్టి అనుకొని వాళ్ళు సంతోషపడిన దానికి ఏం చేస్తాం, మేము అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పండి. ప్రజలు అడుగుతున్నటువంటి ఇష్యూస్ని, రేజ్ చేసిన ఇష్యూస్ని మీరు దానికి పరిష్కారం చూపెట్టండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, సంపూర్ణమైన రుణమాఫీ, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ గాలి వదిలేసినారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఏర్పడ్డది. ఈరోజు సాగునీరు అందించలేకపోతున్నారు, రైతన్నలు రోడ్ల మీదకి వస్తున్నారు, ఈరోజు నిరుద్యోగ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఈరోజు ధర్నా పెట్టరు లో ట్యాంక్ బండ్లో. ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ చూసుకొని సరిదిద్దుకుంటే వారికి బాగుంటుంది. ఎప్పుడైనా అపోజిషన్ పార్టీలు లేవనెత్తినటువంటి అంశాలని దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో గ్రహించి మరి దాన్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వారికి మంచిది. లేదంతా బాగానే ఉంది అనుకుంటే మాత్రం గాలి కొట్టుకుపోతారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇన్ని 100 కోట్ల పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది, రజతోత్సవ సభకి 100 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు చాతంగానోడు మస్తు మాట్లాడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలతో పాటు మేము కూడా ఉన్నాం. ఈరోజు డిఎంకే ఉంది, అక్కడ అన్నా డిఎంకే ఉంది, ఈరోజు అక్కడ మన కర్ణాటకలో ఉన్న పార్టీలు, అన్ని పార్టీలతో పాటు మేము కూడా ఉన్నాం కదా. అట్లాంటి నీకు 140 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వారికి బీజేపీ పార్టీకి లేవా? మరి ఎవరికి అఫీషియల్గా ఉన్నదో మనకు ప్రజాస్వామ్య పద్ధతిలో మనకున్నటువంటి సిస్టంలో మనకున్నటువంటి ఫండింగ్ అందరికీ ఎలా ఉందో మాకు ఎలా ఉంది. మాకు కొత్తగా ఏం లేదు కదా. దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు దాచుకొని వాళ్ళ సొంతంగా కుటుంబాలు వాళ్ళు పెట్టుకున్న తప్ప మేము పార్టీకి జాగ్రత్త కాపాడుకొని పార్టీని పెట్టుకొని పార్టీని ముందు నడిపిస్తున్నాం కదా. ముఖ్యమంత్రి ప్రస్తావన లేకుండా, పేరు తీయకుండా మాట్లాడాడు. ఏంటి దాని వెనక ఏముండొచ్చు? వారు హుందాతనం కదా, వారికి ఉన్న సీనియారిటీ, వారికి ఉన్న తీసుకోవట్లేదా రేవంత్ రెడ్డి? నిజంగా ముందు నుంచి కూడా లెక్కలు లేడు ఆయన. వాస్తవానికి ఇప్పుడు కొత్తగా తీసుకునేది ఏముంది, ముందు నుంచి కూడా ఎప్పుడు లెక్కలు లేడు. కేవలం కాంగ్రెస్ పార్టీలో 50 కోట్లు ఇచ్చి పీసీసీ తీసుకొని ముఖ్యమంత్రి పదవి కొనుక్కుంటే ఆయన జస్ట్ కేసీఆర్ గారు కేసీఆర్ పైన నిందలు మోపి, కేసీఆర్ పైన యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో లేనిపోనే ప్రచారం చేసి ఎక్కువ ఆశ చూపించి కానీ అమలు కానీ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఎప్పుడు కూడా లెక్కలు లేడు కదా. వాట్ ఈస్ దిస్ క్రెడిబిలిటీ? లీడర్షిప్కి క్రెడిబిలిటీ పెరగాలి ఫస్ట్. ఏంటంటే క్రెడిబిలిటీ ఉంటేనే ఎక్కువ రోజులు లీడర్షిప్ సస్టైన్ కాగలుగుతారు. కాబట్టి క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తే ఆయనకు మంచిది. ఇంకా చేస్తలేడు కాబట్టి తప్పకుండా పట్టించుకోరు కదా. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూపిస్తున్నారు, మాట్లాడితే 0 వచ్చింది, గుండు 0 వచ్చింది, బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు మరి ఏం చేసుకొచ్చిర్రు? మరి ఇద్దరికి బీజేపీకి కాంగ్రెస్కి 8 వచ్చినాయి కదా. మొన్న 2 బడ్జెట్లు పోయినాయి కదా. ఏమో రూపాయి తెచ్చిర్రా? అదనం తెచ్చిర్రా? మరి ప్రజలు బాధపడుతున్నారు, అనవసరంగా ఓటేసినాం కదా, అనవసరంగా పోయింది కదా అని చెప్పేసి. కాబట్టి కేసీఆర్ గారు ఎన్నిక ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అదొక విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినట్టు ఎలక్షన్స్ ఈరోజు. కాబట్టి దేశమంతా కూడా మోడీ ఉంటుందని ఎన్నిక జరిగింది కాబట్టి ఆ రకమైన తీర్పు వచ్చింది. కానీ ఈరోజు స్పష్టంగా క్లారిటీ ఉంది ప్రజలకి. ఆ రోజు కూడా బాధపడ్డారు చాలామంది, ఇప్పుడు బాధపడుతున్నారు. అరే అనవసరంగా మన గొంతు లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మన వాణి వినపడడానికి రాజ్యసభ సభ్యులు మనకి, లోక్సభలో లేరు, నిధులు అడగడానికి సిద్ధంగా లేడు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు తీరని అన్యాయం జరిగింది. ఈరోజు మోసపోయినాం మనం. ఈరోజు తెలంగాణ ప్రజలందరం మోసపోయినాం. ఈ 2 జాతీయ పార్టీలు ఎప్పటికైనా మనకు ప్రమాదమే, దేశానికి మన రాష్ట్రానికి ఎప్పటికి ప్రమాదమే. కాబట్టి ప్రజల యొక్క గొంతుగా మరి కేసీఆర్ గారే, తెలంగాణ ప్రజల యొక్క మరి బాగోగులు ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఆపరేషన్ కగారు మీద కేసీఆర్ మాట్లాడాడు. గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మావోయిస్టులను, నక్సలైట్లను కోచాడనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి మాట్లాడారు కదా. మనతో మాట్లాడినప్పుడు మనం స్పష్టంగా చెప్పినాం, ఏ అంశం వచ్చినప్పుడు కూడా మనం ఏ రకంగా పోవాలనే దానిపైన మేము డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న కేసీఆర్ గారు చాలా క్లారిటీగా విషయంలో ఉన్నారు, ముందు నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇది దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి ఆపరేషన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు జాగ్రత్త వివరించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాతనే నిన్న వాళ్ళ సీనియర్ నాయకులతో పిలుచుకొని మనం మాట్లాడుతాము. దాని స్పష్టంగా క్లారిటీ ఉంది విషయంలో, ఇలాంటి అనుమానం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము చక్కగా స్టాండ్ ఒకటే ఉంది, అదే స్టాండ్ ప్రకారం ఉంటాం.